మనుషుల్లో ఉండే కోరిక మనుషుల్ని మాన్స్టర్స్గా మార్చేస్తూ ఉంటుంది. డైటింగ్ చేసిన ఆమె తిండిపోతు మాన్స్టర్లా మారిపోతే, బాడీ బిల్డర్ ప్రోటీన్ మాన్స్టర్లా మారిపోతాడు. వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయో అలాంటి వికృత రూపంలోకే వాళ్ళు మారిపోతూ ఉంటారు. ఒక వ్యక్తికి సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పటి నుండి అతను పూర్తిగా మాన్స్టర్లా మారడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంనే గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో ఓ మాన్స్టర్ని ముక్కలుగా నరక్కగలిగితే ఆ మాన్స్టర్ చనిపోతుంది. అది దాటి ఓ వ్యక్తి కంప్లీట్గా మాన్స్టర్లా మారిపోతే ఇక అతనికి చావనేదే ఉండదు. 우리는 절망 속에 서 있습니다. 버틸 겁니다. హాయ్, హలో, నమస్తే. కాఫీ లాంటి సినిమాకి స్వాగతం. ఫస్ట్ పార్ట్లో చా కూతురు ఆమె కళ్ళ ముందటే చనిపోవడం, ఈమెకి హీరోకి మాన్స్టర్ సిమ్టమ్స్ స్టార్ట్ కావడం, సో స్పైడర్ మాన్స్టర్ చేతిలో చిక్కడం, అసలు ఇది వైరస్ కాదు ఓ శాపం అని ఎవరో బ్లాగ్లో రాయటం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇక్కడ మనకు ఇంకొన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. ఆ అపార్ట్మెంట్లోనే గిల్ సోప్ అనే ముసలాయన ఉంటూ ఉంటాడు. ఒకసారి ఆపరేషన్ కూడా అవుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంటాడు. అతన్ని చూసుకోవడానికి యూరి అనే కేర్ టేకర్ అతనితో పాటే ఉంటూ ఉంటుంది. ఆమెకి ఆస్తమా ఉంటుంది. ఉన్హ్యుక్ రేడియోలో అందరినీ ఫస్ట్ ఫ్లోర్కి రమ్మని పిలుస్తాడు కదా, అప్పుడు వీళ్ళు వెళ్ళాలనుకుంటారు. ఇక డూషిక్ రూమ్లో ఉన్న హీరో, జీసు, జేహ్యూన్ కూడా ఫస్ట్ ఫ్లోర్కి బయలుదేరుతారు. కానీ దారిలో ఓ వింత మాన్స్టర్ హీరోని అటాక్ చేస్తుంది. దాని దెబ్బకి 9th ఫ్లోర్ నుండి కింద పడిపోతాడు హీరో. మీన్ వైల్ స్పైడర్ మాన్స్టర్ సోని చంపడానికి వచ్చేసరికి అక్కడి నుండి తప్పించుకుంటుంది సో. కానీ ఆమె వెంటపడి ఆమెని మళ్ళీ పట్టుకోవాలని ట్రై చేస్తుంది ఆ మాన్స్టర్. అప్పుడు ఆ మాన్స్టర్ చేతి నుండి బయటపడుతుంది. కానీ ఆమె ఫోన్ మాత్రం ఓ లాక్డ్ రూమ్ లో పడిపోతుంది. అప్పుడే ఆమె బాయ్ ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది సోకి. యాక్చువల్ గా సో బాయ్ ఫ్రెండ్ ఓ డాక్టర్, ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కానీ పెళ్లికి ఒక నెల ముందట సడన్ గా ఆమె బాయ్ ఫ్రెండ్ ఓ యాక్సిడెంట్ లో చనిపోతాడు. బాడీ దొరక్కపోయినా గవర్నమెంట్ మాత్రం అతను చనిపోయాడు అని డిక్లేర్ చేసేస్తుంది. వాళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అతని ఫోన్ నుండి ఈమెకి కాల్ వచ్చేసరికి సోకి ఏమీ అర్థం కాదు. నిజంగా ఆమె బాయ్ ఫ్రెండ్ బతుకున్నాడా, ఉంటే ఎక్కడున్నాడు తెలుసుకోవాలి అనుకుంటుంది సో. ఇక హీరో 9 ఫ్లోర్ల మీద నుండి కింద పడ్డా అతనికి ఏమీ కాదు. అతనిలో ఉన్న మాన్స్టర్ అతన్ని కాపాడుతుంది. కానీ అక్కడున్న వాళ్ళందరికీ మన హీరో మాన్స్టర్ లా మారబోతున్నాడు అన్న విషయం తెలిసిపోతుంది. ఓ మాన్స్టర్ ని అపార్ట్మెంట్ లో పెట్టుకుని మా లైఫ్ ని రిస్క్ లో వేసుకోలేము, వెంటనే హ్యూన్సోని బయటకు పంపండి అని అంటాడు అక్కడున్న స్టోర్ మేనేజర్. హీరో ఇంకా మాన్స్టర్ లా మారలేదు కాబట్టి అతన్ని ఇప్పుడు బయటకు పంపి మాన్స్టర్స్ కి బలి చేయడం అంటే అతన్ని మర్డర్ చేయడమే అంటాడు ఉన్హ్యుక్. హీరోని అపార్ట్మెంట్ లో ఉంచాలా లేదా అన్నది డిసైడ్ చేయడానికి ఓటింగ్ ఆర్గనైజ్ చేస్తారు. కొంతమంది పంపాలి అంటారు, కొంతమంది ఉంచాలి అంటారు. ఓట్స్ టై అయిపోతాయి. అతని మాట నెగ్గినందుకు కోపంలో ఊగిపోతాడు ఆ స్టోర్ మేనేజర్. అప్పుడే అతని ముక్కులోంచి కూడా విపరీతమైన బ్లడ్ బ్లీడ్ అయిపోతుంది. అంటే అతనిలో కూడా మాన్స్టర్ లక్షణాలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు అతను హీరో కేటగిరీయే. ఆ స్టోర్ మేనేజర్ ఓటు వేసాడు కాబట్టి ఇప్పుడు హీరోకి కూడా ఓటు వేసే వీలు దొరుకుతుంది. హీరో తనకు తాను ఓటు వేసుకుంటాడు. ఆ అపార్ట్మెంట్ లోనే ఉండిపోతాడు. గవర్నమెంట్ మాన్స్టర్ లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ ఐసోలేట్ చేయమని చెప్పుంటుంది కాబట్టి హీరోని, ఆ స్టోర్ మేనేజర్ ని సపరేట్ గా ఓ రూమ్ లో పెడతారు అపార్ట్మెంట్ వాళ్ళు. ఇక డూషిక్ రూమ్ లో ఉన్న ఇమ్ బాత్రూమ్ లోపలికి వెళ్లి ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి వెళ్లి తలుపు తీసి చూస్తారు డూషిక్. అప్పటికి ఆమె మాన్స్టర్ లా మారిపోయి ఉంటుంది. ఆమెకున్న గిల్ట్ ఆమె బిడ్డని పోగొట్టుకోవడం, ఆమె కోరిక పిల్లలు కావాలనుకోవడం. అందుకే మాన్స్టర్లా మారినప్పుడు తల్లి కడుపులో ఉన్న బిడ్డ రూపంలోకి మారిపోతుంది ఇమ్. అలాంటి రూపంలోకి మారిన తర్వాత ఆమెని చంపడానికి డూషిక్కి మనసొప్పదు. అందుకే ఆ బాత్రూంలో ఆమెని అలానే వదిలేస్తాడు డూషిక్. అందరితో పాటు సంగ్వుక్ కొట్టిన వ్యక్తి కూడా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తాడు. అక్కడ అతన్ని చూడగానే మళ్ళీ అతన్ని పట్టుకుని కొడతాడు సంగ్వుక్. సంగ్వుక్ నుండి తప్పించుకోవడానికి దెబ్బలు తగిలి ముక్కులోంచి కారుతున్న రక్తాన్ని చూపించి నాలో కూడా మాన్స్టర్ సిమ్టమ్స్ ఉన్నాయి, నన్ను ఐసోలేట్ చేయండి అని వెళ్ళి హీరో ఉన్న రూమ్ లో దాక్కుంటాడు అతను. కానీ అప్పటికే అతని దగ్గర నుండి అతని రూమ్ కీస్ కొట్టేసి ఉంటాడు సంగ్వుక్. అతని రూమ్ మొత్తం వెతకడానికి పై ఫ్లోర్ కి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక ఉన్హ్యుక్ డూషిక్ జీసు కోసం చేసిన బ్యాట్, జేహ్యూన్ కోసం చేసిన షీల్డ్ అన్ని చూస్తాడు. వాళ్ళ ఫ్రంట్ డోర్ జస్ట్ చెక్క ముక్కలు అవి అడ్డుపెట్టి ఉంటుందంతే. వాటిని ఎప్పుడైనా మాన్స్టర్స్ దాటి ఈజీగా లోపలికి రావచ్చు. డూషిక్ కనుక కిందకి రాగలిగితే అతను ఈజీగా ఓ బ్యారికేడ్ ని అరేంజ్ చేయగలడు. కానీ ఎవరో ఒకరు పైకి వెళ్ళి మాన్స్టర్స్ అందరినీ దాటి డూషిక్ ని తీసుకురావాలి.
అంత ధైర్యం తెగింపు అక్కడ ఎవరికి ఉండవు. ఎవరు వాళ్ళ ప్రాణాన్ని రిస్క్ లో వేయరు. అందుకే హీరోని సెలెక్ట్ చేసుకుంటాడు ఉన్హుక్. హీరోకి ఎన్ని దెబ్బలు తగిలినా ఈజీగా క్యూర్ అయిపోతూ ఉంటాయి. అతను చనిపోడు. హీరోలో ఉన్న మాన్స్టర్ ని ఉన్హుక్ తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటాడు. హీరోతో పైకి వెళ్లి డూషిక్ ని తీసుకురమ్మని చెప్పి, మన ప్రయారిటీ డూషిక్ మాత్రమే, కష్టమైతే పిల్లల్ని అక్కడే వదిలేసిరా అని కూడా చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు ఇద్దరు అంటే హీరో, సంగ్బుక్ ఎవరి పనుల మీద వాళ్ళు పై ఫ్లోర్ కి బయలుదేరుతారు. కానీ అక్కడ సంగ్బుక్ ని రీచ్ మాన్స్టర్ అటాక్ చేస్తే హీరోని స్పీడ్ మాన్స్టర్ అటాక్ చేస్తుంది. రీచ్ మాన్స్టర్ నార్మల్ గా ఉన్నప్పుడు అతని కొడుకుని ఓ మాన్స్టర్ చంపబోతుంది. అప్పుడు కొడుకు చెయ్యందుకొని కొడుకుని కాపాడుకోలేకపోతాడు. ఇప్పుడు ఆ గిల్ తోటే అతను మాన్స్టర్లా మారినప్పుడు కూడా అందరినీ అందుకోవాలి అనుకుంటాడే తప్ప చంపాలి అనుకోడు. అందుకే సంగ్బుక్ అతని నుండి ప్రాణాలతో బయటపడగలుగుతాడు. ఇక హీరోని యూరి, ఆ ముసలాయన ఇద్దరు వచ్చి కాపాడతారు. హీరో డూషిక్ రూమ్ కి వెళ్లి అతన్ని, ఆ పిల్లల్ని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకువస్తే జీసు, జేహ్యూన్ వెళ్లి SOS అన్న బ్యానర్ రాసి బిల్డింగ్ మీద నుండి వేలాడదీస్తారు. అప్పుడు ఆమె వీళ్ళని కాపాడే ఛాన్స్ ఉంటుంది. సంగ్వుక్ కూడా కొట్టేసిన కీస్ తీసుకుని వెళ్లి అతని రూమ్ మొత్తం చెక్ చేస్తారు. ఆ పక్క రూమ్ లో కొన్ని వందల పిల్లల ఫోటోస్ వేలాడుండడం కనబడుతుంది సంగ్వుక్ కి. ఇన్ని రోజులు సంగ్వుక్ టార్చర్ పెడుతున్న వ్యక్తి ఓ పీడోఫైల్, అంటే చిన్న పిల్లల్ని సెక్షువల్ గా హరాస్ చేస్తూ ఉంటాడు. అలా ఓ చిన్న పిల్ల తప్పిపోయినప్పుడు ఆ అమ్మాయి ఫాదర్ వచ్చి సంగ్బుక్ ని కలుస్తాడు. నా బిడ్డ ఎక్కడుందో కనుక్కో, నా దగ్గర ఈ 750 రూపాయలే ఉన్నాయి, ఎరువుల కోసం దాచిపెట్టుకున్నాను, కానీ నాకు నా బిడ్డ ముఖ్యం అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయినా సంగ్బుక్ మాత్రం ఆ పాపని వెతకడం ఆపడు. అలా వెతుకుతూ ఉంటే ఇతనే ఆ పాపని మాయం చేశాడు అని తెలుస్తుంది సంగ్వుక్ కి. ఆ పాప ఎక్కడుందో తెలుసుకోవడానికే ఇన్ని రోజులు అతన్ని కొడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ రూమ్ లో ఆ పాపని సెక్షువల్ గా హరాస్ చేసి మరి అతను చంపేసినట్టు ప్రూఫ్స్ దొరుకుతాయి. ఆ పాపతో పాటు చాలా మంది పిల్లల్ని ఇతను చంపేసి ఉంటాడు. కానీ ఎవ్వరూ ఇతన్ని అరెస్ట్ చేయరు. సంగ్వుక్ ఫ్యామిలీకి ఓ ఆకతాయి వల్ల ఎంత అన్యాయం జరిగిందో, ఈ పర్వర్ట్ వల్ల కొన్ని వందల కుటుంబాలకు కూడా అలానే అన్యాయం జరుగుతుంది అని అర్థం కాగానే వెళ్ళి ఆ సైకోని పట్టుకొని కొట్టి వాడిని తీసుకుని వెళ్ళి మాన్స్టర్స్ కి ఎరగా వేస్తాడు సంగ్వుక్. వచ్చేటప్పుడు ఫస్ట్ చనిపోయిన చా కూతురు ఆ సోల్జర్ శవాలను తీసుకువచ్చి అపార్ట్మెంట్ లో పెట్టి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. కానీ సంగ్వుక్ ఎలాంటి వాడైనా ఇలా అన్యాయంగా మాన్స్టర్స్ కి బలి కావడం కరెక్ట్ కాదు అని అతన్ని ఆపి లోపలికి తీసుకువస్తాడు జేహ్యూన్. సంగ్వుక్ ని ఫుడ్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా మారుస్తాడు. సంగ్వుక్ కి తగిలిన దెబ్బలకి ట్రీట్మెంట్ ఇస్తూ అతన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది యూరి. ఇప్పటి వరకు ఎవరికి చూపించని ఆ స్కార్స్ ఫస్ట్ టైం యూరికి చూపిస్తాడు సంగ్వుక్. యూరికి ఆస్తమా ఉందని తెలిసి కంప్లీట్ గా సిగరెట్సే మానేస్తాడు. ఇద్దరు ఒకరి మనసులో విషయం ఇంకొకరికి చెప్పకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికి ఇంకొకరు అండగా ఉంటారు. ఇక సో తిరిగి వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. అప్పుడే ఉన్హుక్ అతను చూసిన క్రూ బ్లాగ్ గురించి సోకి చెప్తాడు. యాక్చువల్ గా ఈ క్రూ బ్లాగ్ సో బాయ్ ఫ్రెండ్ దే. అతని దగ్గర ఈ వైరస్ గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉండడం, మిస్టీరియస్ గా అతను చనిపోవడం, ఇప్పుడు అతని నుండి ఫోన్ రావడం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే సోకి తెలియకుండా ఆమె బాయ్ ఫ్రెండ్ ఎందులోనో ఇన్వాల్వ్ అయ్యాడు అని అర్థమవుతుంది. అదేంటో తెలుసుకోవాలని అతను పనిచేసిన హాస్పిటల్ కి పరిగెడుతుంది. సో ఆ హాస్పిటల్లో ఉన్న అతని ట్యాబ్ ఓపెన్ చేసి చూస్తుంది. యాక్చువల్ గా ఈ డిసీజ్ స్టార్ట్ అయినట్టు తెలియగానే అసలు అది ఎలా స్టార్ట్ అయింది, బాడీలో ఆ వైరస్ ఎంటర్ అయిన తర్వాత జరిగే మార్పులేంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్స్ కి సో బాయ్ ఫ్రెండ్ వాలంటరీగా ఒప్పుకుంటాడు. ఆ డీటెయిల్సే ఈ బ్లాగ్ లో రాస్తాడు. అతని మీద జరిగిన ఎక్స్పెరిమెంట్స్ ప్రకారం ఓ వ్యక్తికి మాన్స్టర్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత 15 రోజుల పాటు కనుక అతను మాన్స్టర్లా మారకుండా అతనిలో ఉన్న డిజైర్ కి లొంగకుండా ఉండగలిగితే ఇక అతను మాన్స్టర్లా మారడు, మనిషి రూపంలోనే ఉంటాడు. ఆ బ్లాగ్ రాసే టైంకి సో బాయ్ ఫ్రెండ్ బాడీలో మాన్స్టర్ వైరస్ ఎంటర్ అయ్యి 10 డేస్ దాటిపోయి ఉంటుంది. ఇంకో 5 డేస్ నేను జాగ్రత్తగా ఉంటే చాలు దీనికో క్యూర్ దొరుకుతుంది అని ఆ ట్యాబ్ లో రాసుంటాడు అతను. కానీ ఆ 5 డేస్ పూర్తయ్యే లోపే అతను యాక్సిడెంట్ లో చనిపోతాడు, లేదా చనిపోయినట్టు గవర్నమెంట్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయాలు సో చదువుతున్నప్పుడే ఆమెని చుట్టుముట్టి అరెస్ట్ చేసి సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అపార్ట్మెంట్ లో మెంబర్స్ అందరూ సర్వైవ్ కావడానికి కొన్ని రూల్స్ ని పెట్టుకుంటారు. ఎక్కడికైనా వెళ్ళేటట్టయితే గుంపులుగా మాత్రమే వెళ్ళాలి,
ప్రతిరోజు టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే ఐసోలేట్ కావాలి. ఇవి వాళ్ళు ఫాలో కావాల్సిన రూల్స్. ఒకవేళ ఎటు నుండైనా ఆ గ్రౌండ్ ఫ్లోర్లోకి మాన్స్టర్ వస్తే దాని నుండి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి ఓ ట్రాప్ని అరేంజ్ చేసుకుంటారు. దాని నుండి ఎలా తప్పించుకోవాలో రోజు డ్రిల్ కూడా చేస్తారు. అంతేకాదు పై ఫ్లోర్స్ నుండి ఎవరికైనా ఏదైనా కావాలన్నా రిస్కీ పనులు ఏ ఉన్నా హీరోనే చేస్తాడు. ఆమె వచ్చి వీళ్ళని కాపాడేంత వరకు జాగ్రత్తగా అక్కడున్న ఫుడ్డే తింటూ వాటర్, ఎలక్ట్రిసిటీ అన్నిటినీ జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ బ్రతకాలి అని డిసైడ్ అయిపోతారు అందరూ. హ్యున్సు వెళ్ళి పై ఫ్లోర్స్లో కూడా మాన్స్టర్స్ కోసం ట్రాప్ అరేంజ్ చేస్తాడు. అతను ఇలా పైన తిరుగుతున్నప్పుడు ఏ మాన్స్టర్ అయినా వస్తే అప్పుడు వారి నుండి తప్పించుకోవచ్చు అన్నది అతని ప్లాన్. ఇలా అరేంజ్ చేసి కిందకి రాగానే అక్కడికి నిజంగానే ఓ మాన్స్టర్ వచ్చేస్తుంది. కానీ అది బయట నుండి వచ్చిన మాన్స్టర్ కాదు. ఆ స్టోర్ మేనేజరే ఇప్పుడు మాన్స్టర్లా మారిపోయి ఉంటాడు. అతను నార్మల్ గా ఉన్నప్పుడు అతనికి జుట్టుండదు, విగ్ పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. జుట్టు ఉండాలన్నది అతని కోరిక. అందుకే ఇప్పుడు జుట్టు మాన్స్టర్లా మారిపోతాడు. తల నుండి కింద వరకు జుట్టే ఉంటుంది. ఓసారి భర్త మాన్స్టర్లా మారిపోయాడు అని తెలియగానే అతన్ని చంపడానికి భార్య వస్తుంది. వాళ్ళ పెళ్లి జరిగి దాదాపు 30 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది. ఈ 30 సంవత్సరాలు ఆమెని కొట్టి అబ్యూస్ చేసి ఆమెకి నరకం చూపించుంటాడు భర్త. కానీ మాన్స్టర్లా మారిన తర్వాత అతను చేసిన తప్పులన్నిటికీ ఆమెకి సారీ చెప్తాడు. ఇన్ని రోజులు నరకం పెట్టినట్టే ఇప్పుడు ఏదో చేసుంటే భార్య అతన్ని ఈజీగానే చంపేసేది. కానీ చేసిన తప్పులకి భర్త రియలైజ్ అయ్యి సారీ చెప్పిన తర్వాత కూడా అతన్ని చంపాల్సిన పరిస్థితి ఆ భార్యది. ఆ బాధే తట్టుకోలేకపోతుంది భార్య. ఆ గిల్ట్ తోటే ఆ తర్వాత ఆమెలో కూడా మాన్స్టర్ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. ఓసారి మాన్స్టర్లా మారగానే భర్తని అంత ఘోరంగా భార్య చంపడం చూసి హ్యున్సు కూడా కదిలిపోతాడు. అతని చావుని చూపించి హ్యున్సుని రెచ్చగొట్టి అతన్ని లొంగ తీసుకోవాలి అని ట్రై చేస్తుంది అతనిలో ఉన్న మాన్స్టర్. రేపు నీ బ్రతుకు ఇంతే అవుతుంది, నిన్ను ఇలానే చంపేస్తారు, నీకేం కావాలో ఇప్పుడైనా చెప్పు, నేను తీరుస్తాను అంటుంది. కానీ హీరో మాత్రం లొంగడు. ఈ మధ్యలో హీరోని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది హీరోయిన్. ఇక చా కూతుర్ని ఆ అపార్ట్మెంట్ లోనే పూడ్చిపెట్టి ఆ ఇద్దరి చిన్న పిల్లల బాధ్యత తీసుకుంటుంది. ఉన్న లైఫ్ తో అందరూ ఇలా అడ్జస్ట్ అయి బ్రతకడం స్టార్ట్ చేస్తారు. పరిస్థితి కాస్త నార్మల్ అయినట్టు అనిపించగానే అపార్ట్మెంట్ లో మళ్ళీ కరెంట్ పోతుంది. ఇక ఆ అపార్ట్మెంట్ లో ఉండలేం అన్న కన్క్లూషన్ కి వచ్చేస్తాడు ఉన్హ్యుక్. నెమ్మదిగా అక్కడి నుంచి బయటపడడానికి పార్కింగ్ లాట్ లో ఏదైనా కార్ వర్కింగ్ కండిషన్ లో ఉందేమో చూసిరా అని చెప్పి హీరోని అక్కడికి పంపిస్తాడు. ఉన్హ్యుక్ కోల్డ్ హార్టెడ్నెస్ అతను హీరోని ఓ మనిషిలా కాకుండా అతనికి ఉపయోగపడే వస్తువులా చూడడం కూడా హీరోలో ఉన్న మాన్స్టర్ ని రెచ్చగొడుతూ ఉంటుంది. కానీ హీరో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. అతనికి మాన్స్టర్లా మారడం ఇష్టం ఉండదు. కానీ రోజు రోజుకి అతనిలో ఉన్న రెసిస్టెంట్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత చేసినా అతను మాన్స్టర్లా చూస్తూ సపరేట్గా పెడతారే తప్ప వాళ్ళతో కలుపుకోరు. వీటిని బేస్ చేసుకొని లోపలున్న మాన్స్టర్ హీరోని రెచ్చగొడుతూనే ఉంటుంది. ఏం చెయ్యాలో అతనికి అర్థమే కాదు. ఈ ఆలోచనలలో బేస్మెంట్ కి వెళ్ళగానే అక్కడున్న స్పైడర్ మాన్స్టర్ సడన్ గా హీరో మీద అటాక్ చేసి అతన్ని కట్టిపడేస్తుంది. హీరోని కాపాడడానికి జీసు, జేహ్యూన్, సంగ్వుక్, ఉన్హ్యుక్ అందరూ కలిసి బేస్మెంట్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళని రకరకాల మాన్స్టర్స్ చుట్టుముడతాయి. టైంకి అక్కడికి ఆ ముసలాయన వచ్చి ఫైర్ గన్ తో ఆ మాన్స్టర్స్ అన్నిటినీ కాల్చేస్తాడు. ఓ మాన్స్టర్ ని కాల్చితే తప్ప వాటికి చావుండదు. ఎట్ ద సేమ్ టైం బేస్మెంట్ నుండి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వచ్చి డూషిక్ ని అటాక్ చేస్తుంది ఆ స్పైడర్ మాన్స్టర్. అడ్డుగా ఆ చిన్న పాప వచ్చేసరికి ఆమెను పట్టుకుని తీసుకెళ్లిపోతుంది. ఇన్ని రోజులు మాన్స్టర్ వస్తే ఎలా డిఫెండ్ చేసుకోవాలి అని ప్రతిరోజు డ్రిల్స్ చేసినా కరెక్ట్ గా మాన్స్టర్ వచ్చిన టైంకి భయపడి వెళ్లి రూమ్ లో దాక్కుంటారు అందరూ. ఒక్క యూరి, హీరోయిన్ బయటకు వచ్చి ట్రాప్ లో పడ్డ ఆ మాన్స్టర్ ని పైకి లాగడానికి ట్రై చేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో ఆ మాన్స్టర్ కి తన వెపన్తో కరెంట్ షాక్ ఇచ్చి దాన్ని చంపేస్తాడు. ఈ మాన్స్టర్స్ అటాక్ వల్ల జేహ్యూన్ కి చేయి ఫ్రాక్చర్ అయిపోతుంది. డూషిక్ కాల్కి దెబ్బ తగులుతుంది. సంగ్వుక్ కూడా ఇంజూర్డ్ అయిపోతాడు. కానీ అపార్ట్మెంట్ వాళ్ళ ఆలోచనలో మాత్రం మార్పు వస్తుంది. మన హీరోని ఓ మాన్స్టర్ లా కాకుండా వాళ్ళని కాపాడే ఓ వెల్ విషర్ లా చూస్తారు. సంగ్వుక్ మీద వాళ్ళకున్న ఇంప్రెషన్ కూడా మారిపోతుంది. కాస్త హ్యాపీగా ఉన్న టైంలో అక్కడున్న వాటర్ కంప్లీట్ గా కంటామినేట్ అయిపోతాయి.
కనీసం తాగడానికి కూడా వాటర్ ఉండవు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది రెండు మార్గాలు. ఒకటి, బయటకు వెళ్ళి వాళ్ళకి అవసరమైన వాటర్, ఫుడ్ తెచ్చుకోవడం, లేదా ఈ అపార్ట్మెంట్ నుండి బయటపడి వేరే చోటికి వెళ్ళడం. ఏది చేయాలన్నా వాళ్ళకు వెహికల్ కావాలి. ఆ వెహికల్ మాన్స్టర్స్ ని అడ్డుకునేంత పవర్ఫుల్ గా ఉండాలి. అందుకే బేస్మెంట్ లో ఉన్న ఓ కార్ కి షీల్డ్స్ అవి పెట్టి వెల్డింగ్ చేయమని డూషిక్ ని కోరుతాడు యున్హుక్. లిమిటెడ్ నెంబర్ లోనైనా ఫస్ట్ అక్కడి నుంచి బయటపడాలి అన్నది యున్హుక్ ప్లాన్. కానీ డూషిక్ వెహికల్ అరేంజ్ చేసే లోపే మరో ప్రాబ్లం వాళ్ళ తలుపు తడుతుంది. జీసు అపెండిసైటిస్ తో పడిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ డాక్టర్ ని వాళ్ళు ఇక్కడికి తీసుకురాలేరు. జీసుని హాస్పిటల్ కి తీసుకువెళ్ళలేరు. ఐదర్ ఆ అపెండిక్స్ రప్చర్ అయ్యి జీసు చనిపోయేంత వరకు వెయిట్ చేయాలి, లేదా ఆపరేషన్ చేసి దాన్ని తీసేయాలి. అక్కడున్న వాళ్ళలో మెడిసిన్ గురించి కాస్త నాలెడ్జ్ ఉంది యున్హుక్కే. యాక్చువల్ గా యున్హుక్ ఓ మెడికల్ స్టూడెంట్, కానీ ఫైనల్ ఇయర్ లో ఫీజు కట్టలేక కాలేజ్ మానేస్తాడు. ప్రాక్టికల్స్ చేయకపోయినా ఆపరేషన్ మీద అతనికి ఓ ఐడియా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు అతను ఆపరేషన్ చేస్తే జీసు బ్రతికే ఛాన్స్ 50-50, కానీ చేయకపోతే మాత్రం 100% చనిపోతుంది. అందుకే రిస్క్ తీసుకోవాలి అనుకుంటారు. అప్పటికి డూషిక్ వెహికల్ ని అరేంజ్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీ ఫుడ్ కాదు, ఆపరేషన్ కి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్. వాటిని తీసుకురావడానికి బయలుదేరుతారు హీరో, సంగ్వుక్. వాళ్ళతో పాటు యూరి కూడా వెళ్తుంది. యూరి నర్స్ గా పనిచేసి ఉంటుంది కాబట్టి ఆమెకి వీటి మీద కాస్త నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఎనస్థీషియా తీసుకురాగానే ఆపరేషన్ స్టార్ట్ చేద్దామని అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని కూర్చుంటాడు యున్హుక్. కానీ వీళ్ళు వెహికల్ తీసుకుని బయటకు వెళ్ళగానే వాళ్ళ మీద ప్రోటీన్ మాన్స్టర్ అటాక్ చేస్తుంది. ప్రోటీన్ మాన్స్టర్ కున్న బలం ముందట డూషిక్ అరేంజ్ చేసిన షీల్డ్స్ అసలు పనే చేయవు. మాన్స్టర్ ఒక్క దెబ్బతో వెహికల్ వెళ్ళి ఎక్కడో పడుతుంది. హీరో, సంగ్వుక్, యూరి ముగ్గురికి వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అర్థమే కాదు. ముగ్గురు ప్రాణాలతో లోపలికి రావడమే గొప్ప. ఇక వాళ్ళు అనస్థీషియా తీసుకురాలేరు అని అర్థమైపోతుంది యున్హుక్కి. అది లేకుండానే ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటాడు. కానీ మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తే ఆ పెయిన్ కి జీసు షాక్ తోనే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జీసు డిసైడ్ చేసుకోవాల్సింది అపెండిక్స్ రప్చర్ అయ్యి ఇన్ఫెక్షన్ తో చనిపోవాలా, లేక ఆపరేషన్ చేయించుకొని పెయిన్ తో చనిపోవాలా అని. మీన్ వైల్ ఆమెకి చిక్కిన సోకి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఫస్ట్, ఈ వైరస్ స్టార్ట్ కాగానే వైరస్ కి మెడిసిన్ తయారు చేయడం కోసం గవర్నమెంట్ కొంతమంది వాలంటీర్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంది కదా. అందులో సో బాయ్ ఫ్రెండ్ కూడా ఒకరు. ఒక వ్యక్తి బాడీలో 15 days పాటు వైరస్ ఉన్నా అతను నార్మల్ గా ఉండగలిగితే వాళ్ళు స్పెషల్ ఇన్ఫెక్టివ్ అవుతారు. కానీ గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్ చేసిన ఏ ఒక్కరు 10 days కంటే ఎక్కువ రోజులు నార్మల్ గా ఉండరు. అందరూ మాన్స్టర్స్ లా మారిపోతారు. అందుకే గవర్నమెంట్ దీనికో మెడిసిన్ ని తయారు చేయలేకపోతుంది. గవర్నమెంట్ ప్రజల మీద ఇలా ఎక్స్పెరిమెంట్స్ చేసింది అని సోకి తెలిసిన తర్వాత ఆమెని ఆర్మీ వదలదు అని ఆమెకి తెలుసు. కానీ ఆమె బ్రతకాలి. ఆమె కోసం కాకపోయినా ఆమె బిడ్డ కోసమైనా బ్రతకాలి. అందుకే హీరో గురించి ఆర్మీకి చెప్తుంది సో. హీరో ఇన్ఫెక్ట్ అయ్యి ఆల్రెడీ 15 days దాటిపోయింది, అతను స్పెషల్ ఇన్ఫెక్టీ అని అబద్ధం చెప్తుంది. ఒకవేళ హీరో స్పెషల్ ఇన్ఫెక్టీ అయితే వెంటనే మాకు రిపోర్ట్ చేయి అని ఓ ట్రాకర్ ని సోకి అందించి ఆమెని పంపించేస్తుంది ఆమె. అది తీసుకొని హీరోని ఆమెకి అప్పగించడానికి అక్కడి నుండి బయలుదేరుతుంది సో. లీ సియోంగ్ క్యారెక్టర్ ఈ డ్రామాలో చాలా స్పెషల్. ఈ ఒక్క సీన్ కోసం, ఆమె బాడీ ఇలా కనబడడం కోసం ఆమె నియర్లీ 10 kgs తగ్గింది. ఆల్రెడీ ఆమె 3 times అమెచ్యూర్ బాక్సింగ్ కి ఛాంపియన్. అందుకేనేమో ఈ క్యారెక్టర్ లో ఈజీగా ఒదిగిపోయింది. మీకు ఇక్కడ ఇంకో సీక్రెట్ చెప్పనా? వెబ్టూన్ లో జీసుకి హీరోకి మధ్య లవ్ యాంగిల్ ఉంటుంది. ఆమె మెయిన్ క్యారెక్టర్. కానీ డ్రామాలో జే హ్యూన్ కి ఆమెకి మధ్య రొమాన్స్ పెట్టారు డైరెక్టర్. అండ్ ఇద్దరి కెమిస్ట్రీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. మరి జీసు ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా? సంగ్వుక్, యూరి బ్రతికేరా? ఇవి తెలియాలి అంటే మీరు నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ టైం టిష్యూస్ తో రెడీగా ఉండండి. ఎలిస్ ఇన్ బోర్డర్లాండ్ లో 3rd episode ఎలాగో నెక్స్ట్ పార్ట్ అలా. మరి అప్పటి వరకు బాయ్.